ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టాక్స్. కుంభరాశి వాళ్ళకి ఈ నవంబర్ నెల 18, 19, 20, 21 ఈ 4 రోజుల్లో ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. వీడియో మీరు చివరి దాకా చూడండి, అప్పుడే అసలు ఏంటి అనేది మీకు పూర్తిగా అర్థమైంది. కుంభరాశి వాళ్ళకు వచ్చేటప్పటికి ఈ 3 రోజుల్లో అదృష్టం పట్టబోతుంది అని చెప్పుకోవచ్చు. అలాగే ఒక నష్టం కూడా జరగబోతుంది. కుంభరాశి వాళ్ళ విషయానికి వస్తే రాశి పరంగా వీళ్ళది 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని. శని అనగానే ఇక్కడ కంగారు పడాల్సినటువంటి పని ఏమీ లేదు. శనిదేవుని అనుగ్రహం వల్ల మీకేంటంటే చాలా వరకు కూడా మీ జాతకంలో ఉన్నటువంటి శని సమస్యలు తగ్గుతాయి అన్నమాట. కాబట్టి శని వల్ల మీకు నష్టమైతే ఏమీ జరగదు. ఎప్పుడన్నా కొంచెం ఇబ్బంది పెట్టినా కూడా అది మీకు జీవితంలో ఒక మంచి గుణపాఠం అనేది నేర్పించి పక్కకు వెళ్ళిపోయింది. ఇక కుంభరాశి వాళ్ళ విషయానికి వస్తే వీళ్ళేంటంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అందం విషయానికి వస్తే చాలా అందంగా ఆకర్షణగా ఉంటారనమాట. ఆడవాళ్ళు అయితే చక్కగా పెద్ద పెద్ద కళ్ళతోటి, కొంతమంది పెద్ద జుట్టుతోటి, విశాలమైనటువంటి నుదురుతోటి చాలా చక్కగా ఉంటారు. అలాగే మగవాళ్ళు కూడా చాలా మంచి పర్సనాలిటీ తోటి, హ్యాండ్సమ్గా, మంచి హెయిర్ స్టైల్ తోటి, మంచిగా జుట్టుతోటి బాగుంటారు అనమాట. అంటే వీళ్ళని చూడంగానే ఎవరైనా సరే ఆకర్షితులు అవుతారు. వీళ్ళు ఏదన్నా పని చేయాలన్నా, వీళ్ళు ఎక్కడికన్నా ఏదన్నా జాబ్ కోసమైనా లేదా బిజినెస్ కోసమైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వీళ్ళని చూసి ఎవరైనా సరే నో అని ఏ విషయంలో కూడా నో అని చెప్పరు. కాబట్టి వీళ్ళు చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. కుంభరాశి వాళ్ళ మనస్తత్వం విషయానికి వస్తే వీళ్ళది చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం. మనకి ఇన్ని రాసులున్నా కూడా ఈ కుంభరాశి వాళ్ళ మనస్తత్వం మాత్రం చాలా సున్నితంగా ఉంటుంది. వీళ్ళకి కోపము చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ఓర్పు ఎక్కువగా ఉంటుంది అన్నమాట. జీవితంలో ఎన్ని బాధలు వస్తున్నా కూడా ఏంటంటే చిరునవ్వుతోటి అలా ముందుకు వెళ్తూ ఉంటారు. కోపం తక్కువ అన్నామని చెప్పేసేసి అస్సలు కోపం లేకుండా ఉండదు. వీళ్ళ కోపం వస్తే మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది ఎదుటి వాళ్ళు. ఎందుకంటే వీళ్ళ మంచి మనస్తత్వంతో వీళ్ళ కోపం కూడా అలా వచ్చింది అనమాట. వీళ్ళకి ఆలోచన ఎక్కువగానే ఉంటది, కోపము ఎక్కువగానే ఉంటది. అంటే లోతు ఆలోచన ఎక్కువగా ఉంటది అనమాట. ఎదుటి వాళ్ళని చూడంగానే అసలు వీళ్ళు ఎంతవరకు కరెక్టా ఏంటా అనేది ఒక గెస్ చేయగలుగుతారు. వాళ్ళకి ఆ శక్తి అనేది ఉంటుంది అనమాట. అలాగే వీళ్ళకి అదృష్టం కూడా పట్టబోతుందని చెప్పుకోవచ్చు. వీళ్ళదేంటంటే మనసు మంచిది అవటానా వీళ్ళు ఎదుటి వాళ్ళకి మంచితనంతో, అంటే మంచిగా ఏదన్నా సలహాలు ఇచ్చినా, ఏదన్నా చెప్పినా చేసినా కూడా ఎదుటి వాళ్ళు మాత్రం ప్రతి దాంట్లో తప్పునే వెతుకుతారు. వీళ్ళు మంచి చెప్పినా సరే వాళ్ళు తప్పునే వెతుకుతారు. అలా వెతికి చేసి వీళ్ళని ద్వేషిస్తూ ఉంటారు అనమాట. కాబట్టి నేను చెప్పే సలహా ఏంటంటే వీరు ఎవరికి సలహాలు ఇవ్వద్దు. మరీ ఏదన్నా ఏదన్నా అవసరమైతే ఏదో ఒక మాట అరమాట చెప్పి పక్కకి వెళ్ళిపోండి. కానీ ఎదుటి వాళ్ళకి సలహాలు ఇచ్చే అంత మాత్రపూలమైతే మనం కాదు. ఎవరైనా గుర్తుపెట్టుకోండి, సలహాలు ఇస్తే మన సలహా వల్ల మీ సలహా వల్ల ఎవరైతే బాగుపడతారో వాళ్ళు మళ్ళీ చివరికి మిమ్మల్ని బ్లేమ్ చేస్తారు. అంటే నువ్వు అట్లా చేసుకోరా బాగుపడతావని. అంటే వాళ్ళు దాంట్లో ఏమనుకుంటారు, నువ్వు అలా చేయమన్నావు, నేను నాశనం అవుతాను చేయమన్నావు కదా, అందుకని చెప్పి మేము నాశనం అయిపోవాలనుకునే వాళ్ళలో నువ్వే మొట్టమొదటివాడివి అట్లా. అందుకని చెప్పి బంధువుల్లోనైనా, రిలేషన్స్ లోనైనా, లేదా బయట ఫ్రెండ్స్ కైనా ఎవరికైనా సరే సలహాలు అనేవి ఇవ్వద్దు. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక కుంభరాశి వాళ్ళకి ఏంటంటే ఈ ద్వేషాల వల్ల, వీళ్ళకేంటంటే మంచితనం వల్ల, ద్వేషాల వల్ల వీళ్ళకి జనాలు ఏడుపులు అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి. అది ఇరుగు పొరుగు వాళ్ళు అవ్వచ్చు, బంధువుల రూపంలోనైనా. ఇలా ఏంటంటే ఎక్కువగా దిష్టులు, దోషాలు ఇలాంటివి అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. వాళ్ళ అవన్నీ పోతే చాలా వరకు కూడా వాళ్ళకి క్లియర్ అవుతాయి సమస్యలు. 90% వరకు క్లియర్ అవుతాయి. అవి పోవాలి అంటే నేను ఏం చేయాలనేది కూడా నేను క్లియర్గా చెప్తాను. వీళ్ళకేంటంటే 4 రోజులు బాగుంటే 4 రోజులు బాగోవటంలా. ఏంటంటే కష్టాలు ఏంటంటే రకరకాల ప్రాబ్లమ్స్, అది బయట వాళ్ళ ద్వారా కానివ్వండి, అయిన వాళ్ళ ద్వారా కానివ్వండి, రకరకాల ప్రాబ్లమ్స్, ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి. వీళ్ళకి ఏంటంటే ఎక్కువగా ఏదో ఒకటి ఎవరి వల్ల ఏదన్నా బాధపడతాము చేయటం, ఇలాంటివి చేయటం వల్ల ఏదన్నా పని ఒత్తిడిలో వీళ్ళకి ఏంటంటే ఆ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ స్ట్రెస్ వల్ల ఏంటంటే వీళ్ళు వీక్ అయిపోతున్నారు తొందరగా. ఏదన్నా పని చేయటానికి వీళ్ళకి ఎనర్జీ అనేది సరిపోవట్లేదు అనమాట. కాబట్టి మీరు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోండి. కాస్త రెస్ట్ తీసుకుంటా ఉండటము, కాస్త టైంకి తినటము, టైంకి నిద్రపోవటము, జనాల మాటలు ఎక్కువగా పట్టించుకోవద్దు. జనాల విషయాల్లో, ఎవ్వరి విషయాల్లో కూడా మీరు దూరకుండా ఉంటే మంచిదనమాట.
ఎందుకంటే మీ మూలన మీ నోట్లో నుంచి బాగుపడే మాటలు తీసుకొని వాటిని యూజ్ చేసుకొని తర్వాత మీ మీద విషం చల్లుతారనమాట. కాబట్టి ఎవరి విషయాల్లో ఎంటర్ అవ్వద్దు, వాళ్ళ గురించి మీరు బాధపడి మీరు ఎనర్జీ అనేది వేస్ట్ చేసుకోవద్దు. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఈ కుంభరాశి వాళ్ళకి 18వ తారీఖు ఎలా ఉండబోతుంది అని అంటే సోమవారం, రేపు వచ్చేసి సోమవారం అనమాట. వీళ్ళకి డబ్బు పరంగా బాగా కలిసి రాబోతుంది అనమాట. డబ్బు దూసుకు వచ్చేటటువంటి అవకాశం బాగా ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఐశ్వర్యం అనేది లభిస్తుంది. అలాగే వీళ్ళకి దైవానుగ్రహం కూడా బాగుంటుంది అనమాట. వీళ్ళు రేపు సోమవారం కాబట్టి సోమవారం పూట మీరేం చేస్తారంటే, రేపు కార్తీక సోమవారం, అందులో మీకు దగ్గరలో ఉండేటటువంటి శివాలయానికి ఎక్కడికన్నా వెళ్ళి, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే శివాలయానికి వెళ్ళి కాస్త శివుడికి కాస్త చెంబుడు నీళ్ళతో మీరు అభిషేకం చేసి ఆ శివుడి దగ్గర చక్కగా కాస్త మనకి ఉంటాయి కదా బిల్వ పత్రాలు, అవి ఆ పూలు కొంచెం పెట్టేసేసి కాస్త స్వామి దగ్గర కాసేపు 5 నిమిషాలు గుళ్ళో శివాలయంలో ప్రశాంతంగా కూర్చొని వెళ్ళండి. అలా కూర్చోవటం వల్ల ఏంటంటే, నేను చెప్పాను కదా, ఈ జనాల ఏడుపులు ఎప్పుడు కూడా మీ గురించి చెడుగా ఆలోచించడం, ఆ నెగిటివిటీ ఏంటంటే కొంచెం మీ మీద పడుతుందన్నమాట. అలాంటిదంతా కూడా మీ దగ్గర నుంచి పోవాలి అని అంటే ఖచ్చితంగా దైవం తోడు అనేది మీకు ఉండాలన్నమాట. మీరు దైవానికి కొంచెం ఇంట్లో పూజ అంటే ఇంట్లో దీపం వెలిగించుకుంటా ఉండి కాస్త ఇట్లా సోమవారాలప్పుడు శివాలయానికి వెళ్తాము, ఇలాంటివి చేస్తూ ఉంటుంటే మీకు దైవశక్తి అనేది తోడవుతుందన్నమాట. మీకు దైవశక్తి తోడుగా ఉన్నప్పుడు ఇలాంటి దుష్ట శక్తులు ఎన్ని వచ్చినా కూడా మిమ్మల్ని ఏమీ చేయలేవు. కాబట్టి రేపు కాస్త ప్రశాంతంగా కాస్త ఇంట్లో కూడా దీపం పెట్టుకొని శివుడి ముందల రేపు కాస్త శివాలయానికి కూడా వెళ్ళి కాస్త ఒక కొబ్బరికాయ కొడతాము, ఇలాంటివి చేసుకోండి. చాలా మంచి జరుగుతుంది అనమాట. మీ కుటుంబ పరంగా కూడా మీకు ఆర్థికంగా కానీ డబ్బు పరంగా మాత్రం బాగా కలిసి వచ్చేటటువంటి రోజు అని చెప్పుకోవచ్చు. చాలా వరకు కూడా కష్టాలు అనేవి క్లియర్ అవుతున్నాయి. మీ మంచితనం మీకు తోడుగా ఉండి ఆ నెగిటివిటీ శక్తులు మొత్తాన్ని కూడా చాలా వరకు దైవం అనేది మీ దగ్గరకు రాకుండా చేస్తుంది. కాబట్టి జనాన్ని ఎవరిని నమ్ముకోవద్దు. మీరు దేవుడిని నమ్ముకోండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. జనంతో ఎంతవరకు అంతవరకే, ఏంటంటే ఏంటి అంతవరకే, అంతకు మించి ఇంక మీరు ఎలాంటి అటాచ్మెంట్ అనేది పెట్టుకోవద్దు. ఇక 19వ తారీఖు అంటే మంగళవారం అనమాట. మంగళవారం ఏంటంటే వీళ్ళకి కొంచెం చిన్న నష్టం అనేది జరగబోతుంది. ఏంటంటే వీళ్ళు చాలా పద్ధతిగా ఉంటారు. కుంభరాశి వాళ్ళు ఏంటంటే చాలా పద్ధతిగా ఉండేవాళ్ళు. ఎవరితో కూడా ఎక్కువగా వీళ్ళు అసలు కదిలించుకోరు, సొల్లుగా మాట్లాడటం కానీ ఇలాంటివి ఎప్పుడు కూడా చేయరు. వీళ్ళు ఎంత పద్ధతిగా ఉంటున్నా ఎదుటి వాళ్ళు కూడా కరెక్ట్గా ఉండాలిగా. వీళ్ళకేంటంటే ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి గొడవలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. వీళ్ళు సైలెంట్గా ఉన్నా కూడా వాళ్ళే వచ్చి కదిలించుకోవటం, వాళ్ళే వచ్చి గొడవలు పెట్టుకోవటం, ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. అలాంటివి చేయటం వల్ల వీళ్ళు మానసికంగా ఎంత పట్టించుకోకూడదు అని చెప్పి అనుకుంటున్నా కూడా కొంచెం అనేది ఆ ఒత్తిడి, ఆ స్ట్రెస్ అనేది వెలుకుంటది. అంటే వాళ్ళ గురించి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చింది అనమాట. కాబట్టి అనుకోని గొడవలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి కొత్తగా పరిచయం అయ్యే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కాస్త వాళ్ళకు దూరంగా ఉండండి. అంటే మీకు ఎవరి వల్ల గొడవ జరుగుతుంది ఏంటి అని అనిపిస్తుంటే మీకు అర్థమైంది కదా, అది బంధువుల రూపంలోనా లేదా తోడబుట్టిన వాళ్ళ రూపంలోనా లేకపోతే ఫ్రెండ్స్ రూపంలోనా, ఇలాంటివి మీకు అర్థమైంది కదా. అలాంటి వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఫోన్ మీరు పదే పదే లిఫ్ట్ చేయమాకండి. ఏంటంటే మాట పెరిగే కొంది గొడవ అనేది పెరిగిద్ది అనమాట. అలా కాకుండా మీరు ఫోన్లు కాస్త తగ్గించుకున్నారనుకోండి, వాళ్ళతో మాట్లాడేటటువంటి అవకాశం ఉండదు. వాళ్ళు కాస్త ఫైర్ మీద ఫోన్ చేసినా కూడా మీరు మాట్లాడకుండా ఉండేసరికి కాస్త కామ్ అవుతారనమాట. కాసేపటికి ఆలోచించుకొని మామూలుగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళతో తెంచుకోదలుచుకుంటే మీరు మాట్లాడే అటో ఇటో తేల్చుకోండి. వద్దు అనుకుంటే, కావాలి అనుకున్నప్పుడు ఏంటంటే కాస్త తగ్గి ఉండండి, దూరంగా ఉండండి. 10 సార్లు ఫోన్ చేస్తే ఒక్కసారి మాట్లాడటం, ఇలాంటివి చేస్తూ ఉండండి. అలాంటప్పుడు ఏంటంటే అది కూడా మీకు కోపం వచ్చిన, ఎందుకంటే వాళ్ళు రెచ్చగొడతారు. రెచ్చగొట్టినప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి మనకి తెలియకుండా కోపం వచ్చింది. మనం కూడా ఆవేశంతో నోటిగా గబక్కం తొందరపడి మాట్లాడతాము. అలా మాట్లాడితే ఏంటంటే జనాలతో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటేనే మనకు మంచిది. కాబట్టి మీరు ఆలోచించి కాస్త నిదానంగా సామరస్యంగా మాట్లాడండి. మీరు ఆవేశంగా మాట్లాడటం వల్ల ఏంటంటే మీ ఆరోగ్యమే దెబ్బతింటది అనమాట. కాబట్టి కాస్త 19వ తారీఖు జాగ్రత్తగా ఉండండి. మీరు ఆంజనేయ స్వామి మీకు దగ్గరలో ఉంటే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి కాస్త స్వామికి చక్కగా దండం పెట్టుకొని ఆ స్వామి వారి బొట్టు ఉంటుంది కదా, ఆ
కుంకుమని కొంచెం నుదుటికి పెట్టుకొని కాస్త ప్రశాంతంగా మీ పనులు పూర్తి చేసుకుంటా ఉండండి. కాస్త టైంకి అంటే పని కూడా మీకు ఆ రోజు పని ఒత్తిడి కూడా కొంచెం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆ పని ఒత్తిడి ఎంత ఉన్నా ఎంత చేసినా కూడా పనులు కూడా చక్కగా అవుతాయి. దాని గురించి మీరు కంగారు పడాల్సినటువంటి పని లేదు. ఇలాంటి విషయాలకి ఏంటంటే కాస్త దూరంగా ఉంటే, జనాల విషయంలో కొంచెం దూరంగా ఉంటే మీకు లోపల నుంచి మంచిగా ఉత్సాహము, ఎనర్జీ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. అదే అంటారు, ఒక్క తిండి వల్లే మనకి ఎనర్జీ అనేది రాదు. మనం మనశ్శాంతిగా ఉండటం వల్ల మనకు అన్నిటికన్నా ఎక్కువ ఎనర్జీ అనేది వచ్చింది. అందుకని చెప్పి కాస్త గుడికి వెళ్ళటము, కాస్త పూజ చేసుకోవటము, కాస్త దేవుడి గుడికి వెళ్ళి కాస్త ప్రశాంతంగా కూర్చోవటం, జనంతో తక్కువగా మాట్లాడటము, పద్దాకలు ఫోన్లు మాట్లాడకుండా ఉండటము, ఎవ్వరి గురించి ఎక్కువగా బాండింగ్ పెంచుకోకుండా ఉండటము, ఇలాంటివి చేయటం వలన ఎనర్జీ లెవెల్స్ అనేవి బాగా ఉంటాయి. అది కూడా మీరు గమనించాలి. నెక్స్ట్ 20వ తారీఖు వచ్చేటప్పటికి బుధవారం వచ్చేటప్పటికి కుంభరాశి విద్యార్థుల పరంగా కూడా వాళ్ళకి బాగుందని చెప్పుకోవచ్చు. విద్యార్థులు ఏంటంటే కొంచెం సోమరితనము, బద్ధకం అనేది కొంచెం కనిపిస్తుంది అనమాట. అంటే చదువుతారు కానీ ఆ చదివింది మర్చిపోవటము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. బట్టి పట్టకుండా మీరు అర్థం చేసుకొని చదువుకుంటే అది మీ సొంత టాలెంట్ని బట్టి అర్థం చేసుకొని దానికి మీ టాలెంట్ని ఉపయోగించుకొని రాస్తే మీకు ఎగ్జాముల్లో అందరికన్నా కూడా ఎక్కువగా మార్క్స్ వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. బట్టి పడితే ఎంతవరకు గుర్తు పెట్టుకుంటుంది బ్రెయిన్, కాబట్టి అలా ఎప్పుడు కూడా బట్టి అనేది పట్టకూడదు. ఎందుకంటే మీరు చాలా తెలివిగల వాళ్ళు. మీ సొంత తెలివితేటను యూజ్ చేసుకోండి, చక్కగా మంచిగా దాన్ని అర్థం చేసుకుంటే దానికి తోడు మీ తెలివిని కూడా ఉపయోగిస్తే మంచిగా మీరే సక్సెస్ అనేది అవుతారు. అలాగే వీళ్ళేంటంటే కాస్త దానాలు చేసుకుంటే మంచిది. కుంభరాశి వాళ్ళు పెద్దవాళ్ళు కూడా వచ్చేటప్పటికి మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా కాస్త దానం చేయటం మంచిది. దానం అంటే మరీ ఎక్కువని అవసరంలో మీ దగ్గర స్తోమతుంటే చేయండి. మరీ లేదు అని అనుకుంటే చిన్నగా ఎవరికన్నా పసిపిల్లలు ఎవరన్నా, ముసలి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఏదన్నా ఆవుకు ఏదన్నా ఒక అరటి పండు పెడతాము, లేదా ఏదన్నా ఒక పండు పెడతాము, ఇలాంటివి ఏదన్నా ఇంట్లో ఏమన్నా పాడైపోయి కొంచెం ఏమన్నా అరటి పళ్ళు ఇలాంటివి ఏదన్నా ఉంటే పడేస్తూ ఉంటాము. అలా కాకుండా కాస్త ఆవుకు పెడతాము, కాస్త ఒక గుప్పెడు బియ్యం వేసి అంత బెల్లం ముక్క వేసి పెట్టుకోవటము, కాస్త పండ్లు ఎవరికన్నా పిల్లలు ఎవరన్నా పసిపిల్లలు ఉంటే ఒక జాంకాయ ఇవ్వటము, ఇలాంటివి కూడా దానం చేయొచ్చు. ఒక 10 రూపాయలు, 11 రూపాయలు, ఇలాంటి దానాల వల్ల ఏంటంటే మీకు దరిద్రాలు అనేవి కూడా చాలా వరకు దూరం అవుతాయి అన్నమాట. దానం ఏంటంటే దరిద్రాన్ని పోగొట్టి మనకు కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది. లక్షలు, వేలు, వందలు దానం చేయాల్సినటువంటి పనే లేదు. అసలు మీకు జాలి మనస్తత్వం ఎక్కువ. మీరే మీ ఎదురుగా ఎవరైనా ఇబ్బంది పడతా ఉంటుంటే పైకి కఠినంగా ఉన్నట్లుగా కనిపిస్తారు, కానీ ఒక్కొక్కసారి లోపల ఏంటంటే మీకు అలా గుండె కదిలించేసిద్ది అనమాట. మీరే దానం చేస్తారు. అలా కొంచెం అలాంటివి చేస్తూ ఉంటుంటే చాలా వరకు కూడా మీకు వచ్చేటటువంటి సమస్యల నుంచి తప్పించుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే దైవం మనల్ని టెస్ట్ చేస్తాడు. దైవం ఎప్పుడు కూడా దేవుడు వచ్చి డైరెక్ట్గా మన ఎదురుగా నుంచోడు. ఎప్పుడు ఏ రూపంలో ఎదురవుతాడో మనకు తెలియదు. కాబట్టి దేన్ని కూడా తేలిగ్గా తీసేయకుండా మనకు చేతనైనంత వరకు కాస్త అట్లా దానం సహాయం చేస్తూ ఉండి అట్లా చేస్తూ ఉంటుంటే మనకు కలిసి వచ్చింది అనమాట. అలాగే మీరు దీపారాధన చేసేటప్పుడు ఇంట్లో వచ్చేటప్పటికి నేను ఇందా పరిహారం అని చెప్పాను కదా, అలా ఇంట్లో దీపారాధన చేసినప్పుడు ఏంటంటే ఆ దీపంలో ఒక మిరియం కానీ లేదా కొంచెం ఒక నల్ల నువ్వులు ఉంటాయి కదా, అలాంటి నల్ల నువ్వులు కానీ ఇలాంటివి వేయటం వల్ల ఏంటంటే మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలు కానీ శని ప్రభావం అని చెప్పి, ఇప్పుడు మీకు అధిపతి శని కదా, ఆ శనిదేవుని యొక్క ఆ ఆగ్రహము, ఆ కోపము, ఇలాంటివన్నీ కూడా చాలా వరకు పోతాయి అన్నమాట. మీకు శనే అండగా ఉండేటటువంటి అవకాశం ఉంది. ఆ శని వల్ల వచ్చేటటువంటి నష్టాలను ఆ శనిదేవుడు లాక్కొని మీకు మంచి జరిగేటటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి దీపంలో ఒక మిరియం కానీ లేకపోతే కొంచెం నల్ల నువ్వులు వేయటం కానీ ఇలాంటివి చేయండి. మీకు కుదిరితే ఎవరికన్నా నల్ల నువ్వులు దానం చేయండి. శనివారం పూట అలాంటప్పుడు కాస్త నల్ల నువ్వులు దానం చేయటము, ఇలాంటివి అరటి పళ్ళు పిల్లలకి ఎవరికన్నా ఇవ్వటము, ఇలాంటివి చేయటం వల్ల ఏంటంటే మీకు బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి చిన్న పనులు చేయండి. ఇంకా మీకు 21వ తారీఖు వచ్చేసి అంటే గురువారం రోజు ఎలా ఉంది అని అంటే, మీకు కొంచెం ఆస్తులకు సంబంధించినటువంటి గొడవలు, అంటే బంధువుల్లో అది అక్కా చెల్లెళ్ళ మధ్య అవ్వచ్చు, లేదా అన్నాదమ్ముళ్ళ మధ్య అవ్వచ్చు, ఇట్లాంటివి ఏంటంటే కొంచెం అనుకోని గొడవలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. వాటిని మీరు పట్టించుకోవద్దు. మీరు పట్టించుకుంటే మీకేంటంటే మీకు ఇప్పటికే కొంచెం చిన్న
హెల్త్ ప్రాబ్లమ్స్తో మీరు ఇబ్బంది పడతా ఉంటున్నారు. అంటే చిన్నది కొంచెం ఏమైనా గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ, కొంచెం తలనొప్పి రావటం, అంటే కొంచెం మైగ్రేన్ తలనొప్పి రావటము, ఇలాంటి కళ్ళు నొప్పులు రావటం, ఇలాంటి వాటి వల్ల కొంచెం ఇబ్బంది పడతా ఉంటున్నారు. కాబట్టి ఎవరు ఎంత రెచ్చగొట్టినా సరే మీరు అలా ఉండండి. తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండటానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీకోసం, మీ కుటుంబం కోసం, మీ పిల్లల కోసం మీరు అలా ఉండటానికి ప్రయత్నించండి. వస్తారు జనం. ఏంటంటే బంధువులైనా ఎవ్వరైనా, తోడబుట్టిన వాళ్ళైనా సరే అందరూ అలా ఉంటారని నేను అన్ను. సహాయం చేసుకునే వాళ్ళు ఎంతమందో ఉన్నారు. 100లో ఒక 10% మంది మంచిని కోరుకునే వాళ్ళు, హెల్పింగ్ నేచర్తో బాగుండాలనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ 90% మాత్రం స్వార్థంతోనే ఉన్నారు. ఎంత తోడబుట్టిన వాళ్ళైనా సరే సొమ్ము కాడొచ్చేటప్పటికి నువ్వెంత అంటే నువ్వెంత. కాబట్టి ఎవరితోనైనా సరే ఎక్కువగా వాళ్ళతో గొడవలు వద్దు. ఏంటంటే ప్రశాంతంగా ఉన్న చెరువులో ఒక రాయేసి వెళ్ళిపోతారు. అలాంటి వాటికి మనం ఏంటంటే చెలించకుండా ఉండాలి. అది కూడా మీరు గమనించుకోండి. ఇక వీళ్ళకి మీకు ఏమన్నా కోర్టు కేసులు అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా మీకు అనుకూలంగా వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. వీళ్ళల్లో ఉన్నటువంటి అంటే కొంతమందికి వివాహం కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి జాతక పరంగా వివాహం అయ్యేటటువంటి అవకాశం ఉంది. సంతాన సమస్యలకు ఎవరన్నా బాధపడుతుంటే మీకు సంతానం కలిగేటటువంటి అవకాశం అనేది ఉంది. ఈ బంధువులతోటి ఎవరితోటైనా సరే వాళ్ళ మూలాన డిస్టర్బ్ అయ్యి మీరు ఇంట్లో గొడవలు పెట్టుకోమాకండి. అంటే మీ భార్య భర్తల మధ్య కూడా కొంచెం గొడవలు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. వాళ్ళని మీరు పట్టించుకోకుండా ఇంట్లో మీరు ప్రశాంతంగా ఉండండి. మీ భార్య అయినా భర్త అయినా వాళ్ళతో ప్రేమగా మాట్లాడండి. ఆ బయట సమస్యలని, బంధువుల సమస్యలను తెచ్చి ఇంట్లో కూడా వాటి గురించి మాట్లాడుకోవద్దు. మాట్లాడుకుంటే ఏంటంటే తెలియకుండా కోపాలు, ఆవేశాలు వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని ఆ విషయాన్ని అక్కడ వదిలేసేసి మీరు ఇంట్లోకి వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండండి. సంతోషాన్ని వెతుక్కుంటే సంతోషం అనేది దొరికిద్ది. మీరేంటంటే ఆవేశపడద్దు. మీకు ఈ చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి ఇప్పుడిప్పుడే కొంచెం క్యూర్ అవుతున్నాయి అన్నమాట. అంటే కొంచెం తలనొప్పి, గ్యాస్ ప్రాబ్లమ్స్, మైగ్రేను, కాళ్ళు నొప్పులు, కళ్ళు నొప్పులు ఇలాంటివి వస్తూ ఉంటాయి. వీటి నుంచి చాలా వరకు కూడా మీకు తగ్గుతుంది. కానీ మీరేంటంటే అనవసరంగా ఆవేశపడ్డారంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఇంకా ఎక్కువయ్యేటటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి ఎవరితోనైనా సరే ఎంతవరకు ఉండాలో అంతవరకుగా ఉండి స్మూత్గా హ్యాండిల్ చేసుకోండి. కానీ ఏది నాది అని చెప్పేసేసి ఓవర్గా రియాక్ట్ అవ్వమాకండి. మీరు మనశ్శాంతిగా, సంతోషంగా, నిగ్రహంగా ఇలాంటివి అంటే ఎక్కువగా మీ మీద మీకు మెడిసిన్స్ ఎంతసేపటికి మనం ఏంటంటే జనం అనుకుంటారు టాబ్లెట్స్, గ్యాస్ వచ్చింది, గ్యాస్ టాబ్లెట్ వేసుకుంటేనే తగ్గుద్ది, తలనొప్పి వచ్చినప్పుడు ఒక టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయింది, ఇలాంటివి అనుకుంటారు. అలా కాదు. వాటన్నిటికీ టాబ్లెట్స్ కన్నా అన్నిటికన్నా అద్భుతమైంది ఏంటి? మనశ్శాంతిగా ఉండటము. ఏ వేటికైనా సరే ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండటము. అలాంటివి చేసినప్పుడు ఏంటంటే మీకు కంట్రోలింగ్ శక్తి లోపల మంచి ఇమ్యూనిటీ పవర్ అనేది యాడ్ అయ్యింది అనమాట. అది మీరు గమనించి జాగ్రత్తగా ఉండండి. అర్థమైంది కదా? కుంభరాశి వాళ్ళకి వచ్చేటప్పటికి ఈ 4 రోజులు ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది, ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి లైక్ ఇవ్వండి. అలాగే మీకు తెలిసినటువంటి కుంభరాశి వాళ్ళు ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. లైక్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.